మన మన ప్రాంతంలో ఇది లిఫ్టిగేషన్ విషయంలో మరి నేను రాజకీయాల్లో కొనసాగిన ఎన్ని రోజుల్లో ఈ ప్రాంతం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా వరుసగా 7 సార్ల తెలంగాణ రికార్డు ఎంపీకైనా మొదటిసారి ఓడిపోయినా ఆ తర్వాత 7 సార్లు గెలిచిన మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి 7 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా మరి ఇదంతా ఇక్కడ నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీరు చూపిన ప్రేమ అభిమానం వల్లనే అని చెప్పి నేను ఎప్పుడూ మీకు కృతజ్ఞతగా ఉంటూ నా రాజకీయ ఫిలాసఫీ రాజకీయ సిద్ధాంతం లక్ష్యం ఆబ్జెక్టివ్ ఏం ఒకటి మరి నేను ప్రజాపతి ఉన్న చోట ప్రతి టర్మ్లో ఎంతో కొంత అభివృద్ధి చూపెట్టాలి నిరుపేదల జీవితాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు వారి జీవితాల్లో ప్రతిసారి కొంత మెరుగుపడాలనే ఒక సదుద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో 24 గంటలు అదే పనిగా కృషి చేస్తూ ఉంటాం ఇటువంటి ప్రాజెక్టులు కట్టేయడం అంత ఈజీ కాదు ఆ వాటరు అది నీటి కేటాయింపు ఆ తర్వాత ఆ క్లియరెన్సెస్ ఆ తర్వాత మరి ల్యాండ్ అక్విజిషన్ వీధి రైతులు వచ్చి భూసేకరణ చేయాలి R&R చేయాలి డిజైన్స్ విషయంలో నిరంతరం ఫాలోఅప్ లోనే ఉన్నాం నిరంతరం ఏ రోజు కూడా ప్రతిరోజు నా దినచర్యలో 1 గంట మరి హుజూర్ నగర్ కోదాడులో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్నాయా లేదా ఎందుకు ఆగినాయి ఎందుకు ఆగితే ఎంత ఎట్లా వేగవంతం చేయాలని ప్రతిరోజు ఎక్కడున్నా సరే హైదరాబాద్ ఉన్నా కోదాడు ఉన్నా ఢిల్లీలో ఉన్నా 1 గంట మాత్రం ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రివ్యూ చేస్తుంటా మరి కొన్ని చోట్ల మంచి ప్రోగ్రెస్ ఉంది కొన్ని చోట్ల లేదు మరి లేని చోట మాత్రం నేను ఆ ఏజెన్సీలకి అధికారులకు కూడా హెచ్చరిస్తున్నా మరి పనులు నాణ్యతతో జరగాలి వేగవంతంగా జరగాలి ఈ రెండిట్లో ఈ దేంట్లో లోపం ఉన్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా మనం చేస్తాం అధికారులకి కాంట్రాక్టర్ చెప్పేది ఏంటంటే అన్ని విధాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా భూసేకరణలో కానీ ఇతర విషయాల్లో కానీ నా సహకారం ఉంటుంది కానీ మీరు చేసే పని మరి వేగవంతంగా చేయాలి నాణ్యతతో చేయాలి అందులో లోపం ఉంటే మాత్రం నేను చాలా సీరియస్గా చర్యలు తప్పని చెప్పి మనం చేస్తున్నాం మరి ఇది ఇక్కడ ఈ జవహర్ జాన్పాడ్ లిఫ్టిగేషన్ పథకం ఈ జాన్పాడ్ చివరి భూములకి 17 ఎకరాలు అదే సరే ఇప్పుడు మొత్తము 10,000 ఎకరాలకి నీళ్లు అందించే ప్రతిపాదన నిర్మాణంలో ఉంది ఈ 10,000 ఎకరాలతో సహా జాన్పాడ్ చెరువు మీ అందరికి తెలుసు జాన్పాడ్ ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఎప్పుడు కూడా మంచినీళ్ళ కొరత ఉండొద్దని ప్రత్యేకంగా ప్రొవిజన్ చేసిన జాన్పాడు చెరువు నింపడానికి ఓకే మరి సరే పనులు ఇంకా మొత్తం భూసేకరణ పూర్తయిందా సి గారు మరి ఆడియో గారు 100% భూసేకరణ పూర్తి చేయాలి ఓకే ఎవరి నుంచి అయితే రైతుల నుంచి భూములు తీసుకుంటారో వాళ్ళకు కూడా మరి ఒక న్యాయమైన పరిష్కారం చేయాలి మనం అంటే మరీ వాళ్ళు ఎక్కువ చేయలేం కానీ ఎంత ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎంత చేయగలిగితే తప్పనిసరి చేయాలి నాకు ఈ మొత్తం హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో అన్ని లిఫ్టిగేషన్ స్కీమ్స్ కింద ఎంత భూసేకరణ పూర్తయింది ఇంకా R&R ఏమైనా మిగిలిందా అది ఎప్పటివరకు పూర్తి చేస్తారో మీరు నాకు చెప్పాలని కోరుకుంటున్నాను మరి మళ్ళీ మీరు నెక్స్ట్ డిసెంబర్ పోకండి అంటే వారు ఇక్కడ కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్ అయినా సరే ఇది పని నాణ్యతతో ఉండాలి స్పీడ్గా ఉండాలి
ముందు నాకు మీరే ఆగస్ట్ అని చెప్పిండ్రు, తర్వాత అక్టోబర్ అని చెప్పిండ్రు, ఇప్పుడు డిసెంబర్ అంటుండ్రు. కానీ డిసెంబర్ 31 లోపల మరి ఇది స్కీము పూర్తి స్థాయిలో పూర్తి చేసి పుష్కలంగా 10,000 ఎకరాలు నీళ్లు మారాలి, లేకపోతే మీకు మంచిగా ఉండదు. ఓకే, నువ్వు చేస్తా ఉంటావు, చేస్తారు. ఓకే, ఇక్కడ ఎస్సీ గారు ఎవరు? నాగభూషణ గారు, మీరు కొత్తగా వచ్చారు, మీకు నా అభినందనలు, శుభాకాంక్షలు. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ లో మరి క్వాలిటీ అండ్ స్పీడ్ రెండిట్లో మీరు ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుని చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీకు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ నదీ జలాల్లో 811 టీఎంసీల్లో కేటాయింపుల్లో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇస్తూ మనకి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు ఒప్పుకోవడం లిఖిత పూర్వకంగా వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు అప్పచెప్పడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అసలు అది కుదరదు, మనకే 70% నీళ్లు కావాలి కృష్ణా జిల్లాలని మనం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద వాదనలు వినిపించి ఆ కేసు తిరిగి ఓపెన్ చేయించి నేనే ఇరిగేషన్ మంత్రిగా స్వయంగా భారతదేశంలో ఏ ఇంటర్స్టేట్ వాటర్ ట్రిబ్యునల్ లో ఏ ఇరిగేషన్ మంత్రి స్వయాన పర్సనల్ హాజరైన దాఖలాలు లేవు. నేను పోయినసారి కూడా హాజరైనా, ఇప్పుడు కూడా ఈ వారంలో కూడా ట్రిబ్యునల్ హియరింగ్స్ హాజరవుతున్నా. అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన వాటాకి మేము ఏ రాష్ట్రంతో కొట్లాడతాం. మరి ఆంధ్రప్రదేశ్ అయినా సరే, కర్ణాటక అయినా సరే, మహారాష్ట్ర అయినా సరే, ఏ రాష్ట్రంతో మరి అంతర్రాష్ట్ర విషయాల్లో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము న్యాయ పోరాటం అన్ని విధాలుగా పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఈ మధ్య కాలంలో కర్ణాటక ప్రభుత్వం ఏదో ఆల్మట్టిలో 5 మీటర్లు పెంచుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారనే ఒక వార్త విని మరి టిఆర్ఎస్ వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అది వాస్తవంగా గతం నుంచి కూడా మరి అన్ని ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో వ్యతిరేకించినాయి. ఇంకా మేము ఇప్పుడు దాన్ని ఇంకా గట్టిగా తీవ్రంగా అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర కూడా మరి వ్యతిరేకిస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 3 బ్యారేజీల విషయంలో కూడా వాస్తవంగా వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. మరి అది న్యాయపరమైన అంశాలు. మరి ఎవరైతే పొరపాటు చేసినారో వాళ్ళకి మరి న్యాయపరంగా మరి ఎంక్వైరీ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, చట్టపరమైన చర్యలు కానీ కొనసాగుతూనే ఉంటాయి. అదొక పక్కన అయితే ఆ బ్యారేజీలు పునరుద్ధరించడానికి కూడా మేము చర్యలు మొదలు పెట్టామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో అది కట్టి కూలిపోవడానికి ఏదైతే కారణమైందో మరి ఏ స్థాయి వాళ్ళైనా సరే పైనుంచి కింది వరకు వాళ్ళ పరమైన చట్టపరమైన చర్యలు, ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అది కొనసాగుతూనే ఆ బ్యారేజీల పునరుద్ధరణ కోసం కూడా మరి దానికి అవసరమైన జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో, ఎన్డిఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ప్రకారము మేము ముందు పోతున్న విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన తుమ్మడిఎట్టి బ్యారేజ్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కూడా మా ప్రభుత్వం, మా మేనిఫెస్టోలో ఉంది, మా ఎలక్షన్ అష్యూరెన్స్ అది మరి తుమ్మడిఎట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరున్నట్టుగా అక్కడి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు అందించడానికి ఒక దృఢ సంకల్పంతో కూడా మరి మేము దాని కార్యాచరణ మొదలు పెడుతున్నాము.